అందరికీ నమస్కారం. కేంద్రం పవన్‌పై సీరియస్. తీవ్ర షాక్‌లో చంద్రబాబు. ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ వల్ల చాలా మందికి రీచ్ అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, సీజ్ ద షిప్ అంటూ ఆదేశాలు జారీ చేశారు. ఇది దేశవ్యాప్తంగా ట్రెండింగ్ అయింది. ముందు షిప్ సీజ్ చేయండి, కేంద్రంతో నేను మాట్లాడతానంటూ చెప్పుకొచ్చారు పవన్. అయితే ఈ షిప్ లో బియ్యం ఎగుమతుల పైన అధికారుల లెక్కలు, రాజకీయ విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ కో ఆపరేటివ్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ కీలక సూచన చేసింది. షిప్ ను నిలిపివేత సరికాదని తేల్చింది. దీంతో పరోక్షంగా పవన్ కు కేంద్రం షాక్ ఇచ్చినట్టు అయింది. పవన్ ఎంతో సీరియస్ గా సీజ్ ద షిప్ అని ఆదేశాలు ఇస్తే అది సరికాదంటూ కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే కొద్ది రోజుల కిందట కాకినాడ నుంచి ప్రజా పంపిణీకి వినియోగించి బియ్యం రవాణాపై డిప్యూటీ సీఎం పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరుగా సముద్రంలోకి వెళ్లి షిప్ లో రవాణా చేస్తున్న బియ్యాన్ని పరిశీలించారు. ఈ రోజు సీజ్ షిప్ అంటూ ఆదేశాలు జారీ చేశారు. కానీ షిప్‌ను చూడకుండా తనను అడ్డుకుంటున్నారని కూడా చెప్పుకొచ్చారు. కాకినాడ పోర్టుకు రాకుండా తనపై ఒత్తిడి వచ్చిందని కూడా గుర్తు చేశారు. అయితే ఈ బియ్యంపై పూర్తి స్థాయి విచారణ తర్వాత కాకినాడ జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన చేశారు. ఏం మేర బియ్యం ఎగుమతుల పేరుతో తరలిస్తున్నా వివరించే ప్రయత్నం చేశారు. కాగా పవన్ పర్యటన తర్వాత ప్రత్యేక అధికారుల బృందం సిటీ దర్యాప్తు ప్రారంభమైంది. అయితే అదే సమయంలో షిప్ సీజ్ చేసే అధికారం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీనిపై తాజాగా కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్ స్పందించింది. ఏపీ ప్రభుత్వంతో పాటు కాకినాడ కలెక్టర్‌కు లేఖ రాసింది. అందులో ఆఫ్రికాతో ఒప్పందాలకు ఇబ్బంది తీసుకురావద్దని సూచించింది. తనిఖీల పేరుతో ఆటంకాలతో దేశానికి ఇబ్బంది వస్తుందని కూడా గుర్తు చేసింది. ఆకలి నివారణ కోసం ఆఫ్రికాతో డీల్ చేసుకున్న విషయాన్ని మరీ గుర్తు చేసింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఏకంగా కేంద్ర ప్రభుత్వం స్పందించి ఈ లేఖలు రాయడం ఇప్పుడు సంచలనంగా మారుతోంది. అయితే ఎంత హడావిడిగా నడిచినాక ఇప్పుడు ఊరుకుంటే అది విపక్షాలకు ప్రచార అస్త్రంగా మారుతుందని కూటమి పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ బియ్యం దందా వెనుక వైసీపీ నేతల హస్తం ఉన్నదని కూటమి నుంచి వస్తున్న ఆరోపణలు. సరిగ్గా అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం కాకినాడ పోర్టు నుంచి తరుగుతున్న రేషన్ బియ్యంలోనే కలుగు చేసుకోవద్దని పరోక్ష హెచ్చరికలు రావడం విశేషం. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.